ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? మన లైఫ్లో ఏదైనా ఒక వస్తువైనా మనిషి అయినా మనం కోల్పోయిన తర్వాత చాలా కోల్పోయాము, వాళ్ళని మిస్ అయిపోయాము, ఇంకెప్పటికీ తిరిగి రారు అని అనిపిస్తుందా మీకు కూడా? అయితే ఈ స్టోరీ మీకోసమే. రోజు ఇద్దరు ప్రాణ స్నేహితులు చాలా రోజుల తర్వాత ఒక కెఫేలో కలుసుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటల్లో ఎందుకు మన మధ్య ఈ మధ్య బాండింగ్ అనేది కరెక్ట్ గా లేదు, మనం ఎందుకు అంతకు ముందులాగా ఉండలేకపోతున్నాం అని ఒక అమ్మాయి అడిగింది. అప్పుడు దానికి వేరే అమ్మాయి ఇలా చెప్పింది, 7+0 ఎంత అని అడుగుతుంది. 0 అంటుంది. అప్పుడు 7779 ఇంటూ 0 ఎంత అని అడుగుతుంది. అదైనా కూడా 0నే అంటుంది. అప్పుడు దానికి అమ్మాయి చెప్పే సమాధానం ఏంటి అంటే, మన లైఫ్ లో కూడా అంతే, అవతల నుంచి ఎంత ఎఫర్ట్ పెట్టినా మరోవైపు నుంచి ఎఫర్ట్ లేకపోతే దాని వాల్యూ 0 లాగానే ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి సైలెంట్ అయిపోతుంది. మొహం అదోలా పెడుతుంది. తన మిస్టేక్ ఏంటో తనకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే మన లైఫ్ లో కూడా మన బాండింగ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి అంటే అవతలి వాళ్ళు ఎంత అయితే ఎఫెక్ట్ పెడుతున్నారో ఇవతల నుంచి కూడా అంతే ఎఫెక్ట్ ఉన్నప్పుడే ఆ బాండింగ్ కి వాల్యూ అనేది పెరుగుతుంది. అంతే తప్ప అవతలి వారు మనల్ని కేరింగ్ గా చూసుకుంటున్నారు, అలాగే మనల్ని వెంట పడుతున్నారు, మనమంటే వాళ్ళకి నచ్చుతున్నాము అని చెప్పి ఎప్పుడైనా మనము సైలెంట్ అయిపోతామో అప్పుడు ఆ రిలేషన్ లో ఎప్పటికైనా సరే ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. అది మనిషి అయినా, వస్తువైనా, జంతువులైనా. సో మన లైఫ్ లో మనం ఎవరికైనా ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనకు కూడా సేమ్ ప్రయారిటీ దక్కుతుందన్న సంగతి అస్సలు మర్చిపోవద్దు. అలాగే అవతలి వారికి మనం ఏం చేయాలి అనుకుంటున్నామో అవతలి వారు కూడా మనకి అదే చేస్తారు. సో విన్ టు విన్ సిచ్యువేషన్ ఎలా అయితే ఉంటుందో ఇద్దరి వైపు నుంచి కూడా ఎఫెక్ట్స్ అంతే ఉంటుంది. ఆ బాండింగ్, లవ్ అండ్ కేరింగ్ అనేది సొంతం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఇలాంటి బాండింగ్, అలాగే ఇలాంటి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకోవటం తెలిసి ఉండాలి. ఏమంటారు? మీ లైఫ్ లో కూడా ఇలా ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పటికైనా సరే అస్సలు లేట్ చేయొద్దు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ యొక్క వాల్యూ తెలుసుకోండి, మీ యొక్క వాల్యూని పెంచుకోండి. మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎఫర్ట్ అనేది రెండు వైపుల నుంచి ఉండాలి.